దేవుని పిల్లలందరికీ వందనాలు. యేసుప్రభు వారు చెప్పిన మాట అందుకు ఆయన వారికి ఉపమానం చెప్పాను. ఈ ఉపమానం 100 దుడ్లు అందులో ఒకటి తప్పిపోతే అది వెళ్ళి రెట్టగా 99 పొంద మీద విడిచిపెట్టి ఆ గొప్పదాన్ని రెట్టగా అనే ఉపమానం. లోకసువార్త 15 అధ్యాయము 1 నుంచి 7 వచనం దాకా దానికి సంబంధించిందే ఉంటుంది. ఆ తప్పిపోయింది దొరికినప్పుడు సంతోషిస్తారు. అలాగే పరలోకంలో కూడా సంతోషం పొందుతుంది. మారు మనసు పొందిన గొప్ప వ్యక్తిత్వాల పరలోకంలో సంతోషం పొందుతుంది అని ఈ ఉపమానం యేసుప్రభు వారు చెప్పారు. మీరు అది తర్వాత స్పందంగా చదవండి. లోకసువార్త 15 అధ్యాయం 1 నుంచి 7. ఇదే విషయం మత్తయి సువార్త 18 అధ్యాయం ఉంటుంది. అసలు ఇది ఉపమానం శబ్దానికి కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఒకసారి ఆయన కూర్చొని బోధిస్తుంటే అందరూ ఆయన దగ్గర బోధ వింటుంటే అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ముఖ్యంగా పాపులు సంపదలు ఆయన పాదం దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పిందంతా విన్నారు. విన్న తర్వాత ఆయన వాళ్ళతో భోజనం చేశారు. అప్పుడున్న శాస్త్రులు పరిశీలు అది చూసి ఆయన మీద సనుక్కున్నారు. యూదుడైన ఇతను ఏంటి పాపతోటి ఈ సంపదలతోటి ఎలా ఉన్నారు అని ఆయన మీద సొన్నదారు. అప్పుడు ఆయన ఉపమానం చెప్తాడు. అప్పటి వరకు ఒక పద్ధతి ఉండేది. పాపులు సంపల్లి అసలు చాలా దారుణంగా చూసేవారు. ఆనాటి యూదులు ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రులు పరిశీలు వాళ్ళ మనుషులైతే చూసేవారు. మీరు దూరం పొందండి, మీతో మేము సంబంధం లేకుండా ఉంటాం అని అది వాళ్ళు నీతి అనుకుండేవారు. అది నేను చేస్తుంటే తరపు అనుకుండేవారు. ఒక నియమము ఒక రూలు పెట్టుకొని మోసే మా దగ్గర చెప్పారు నీతో దూరంగా ఉండమంది అని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు దూరంగా ఉంచేవారు. పాపలు అంటే మనకు తెలిసిందే, సమస్తమైన పాపాలు చేసేవారు. అలాగే సొంతలు అంటే ఆ రోజుల్లో ట్యాక్స్ పాస్ చేసేవారు. అంటే ఈ రోజుల్లో ట్యాక్స్ పాస్ అని ఉంటారు కదా, అలాగే సొంతం వసూలు చేసేవారు. వారు డబ్బు మీద ఆశతో చాలా తప్పులు చేస్తారు. దౌర్నింతటి అనుకూలంగా మనుషులు హింస తెరుతూ మనుషులు ఇబ్బంది తెరుతూ సంపాదించేవారు మాట. కానీ వేసేవారు వారు చేసే పాపాలు వారి తప్పులు చూసేదవుతారు. వాళ్ళంత వారు వస్తే ఏంటంటే నీకోసమే నేను వచ్చాను, నీరాత వారు మాదితేనే నాకు ఆనందం, నెమ్మది మార్చడానికి వచ్చాను, నిరూపించే వచ్చాను అనే తట్టు అప్పుడు సమాజం అలాంటి పద్ధతి లేదు. కానీ ఆయన ఆ పద్ధతిని మొత్తం మార్చి ఈయన చేసే పనులు వాళ్ళకి నచ్చేవారు. నేనుగా వేస్తుందంటే నచ్చపోదంటే ఆ రోజు రోజుతైనా ఈరోజు చాలామందితైనా అందరూ వదిలేసింది, అందరూ విడిచిపెట్టింది, పనితో మారింది, సమాజం వదిలేసింది. అలాంటి వాళ్ళందరినీ దెబ్బ తీసుకుంటుంది ఆయన. అందుకే సమాజంలో యేసుప్రభు అంటే కొంతమందిది ఆత్మవర్ణాలది అంటే ఇది పొల పిచ్చులు, ఇది రాజకీయ పిచ్చులు, ఏదో పిచ్చులు అంటారు కదా. అలాంటి వాళ్ళు చేస్తుంది ఎందుకు నచ్చదంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎత్తుదే చేస్తారు, ఇలాంటి వాళ్ళందరినీ మారుస్తారు. ఇలాంటి వాళ్ళు పాత్రలు బలహీనులు సమాజంలో ఎదురేపడిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మీరు మంచిగా ఉండండి, మీరు ఉపయోగపరంగా మారండి. అందుకే ఆ రోజు సంస్కృతి పరిస్థితి నచ్చలేదు. ఈరోజు చాలామంది చేసుకుని నచ్చపోదని కారణం కూడా అదే. మంచి చేసేవాడు గమనించండి. ఈరోజు మనం ఏదైనా నాకు మంచి మాట అవుతుందని చెప్తే చెప్పవదే నువ్వు పక్కగా ఉన్నదేంటి ఇది ఎవరంటారు? శాస్త్రుడు పరిస్థితి జాతికి చెందిన వారు మంచి చెప్తే తీసుకోరు. ఎందుకు? వాళ్ళకి నచ్చదు. నేను చెప్తుందే తరపు, నేను చేస్తుందే రైతు, నేను అంటుందే తరపు, మా చుట్టూ ఉన్నవారు మా మాట వినాలి. నువ్వేదో కొత్తలో వచ్చి మార్చేస్తాను, నువ్వు కొత్తలో వచ్చి ఏదో చేసేస్తాను. గమనించండి, ఈరోజు ఒక నిజాయితీగా ఎప్పుడైనా ఒక ఉద్యోగంలో అయినా ఒక వ్యాపారంలో అయినా ఒక వ్యాపారం చేసే వ్యక్తి
నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు అనుకో, చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఎవరైతే వెళ్ళరా నీ వల్ల మా వ్యాపారాలు పోతున్నది, నువ్వు అది ఉంటే అవ్వదు అని అది ఎత్తి వేస్తారు. అలాగే ఉద్యోగంలో కూడా 10 మంది వల్లాది ఉంది, ఒక వ్యక్తి వల్లాది ఉంటే ఆ వ్యక్తి అందరూ తెలిసి నువ్వేతా బాబు ఇంత నిజాయితీగా ఉంటావు, నువ్వు తినవు మమ్మ తినవు అని ఆ వ్యక్తిని నిలవేస్తారు. ఆ వ్యక్తిని ఏదైనా చంపేద్దామేమో లేకపోతే ఆ ప్రదేశం నుంచి తప్ప తోసేద్దామేమో ఏదేదో చేద్దాం అనుకుంటారు. అలాగే ఈరోజు సేవ చేస్తున్న కొంతమంది సేవకు కూడా మంచిగా నిజాయితీగా దేవుని చెప్పినట్టు చేస్తే ఆరో తెచ్చదు, ఆరో ఎదోదు, ఆరో దేరోదు అని ఏదేదో బిరుదు తెచ్చేసి జనాలకి నచ్చినట్టు బోధించే వాళ్ళేమో దొరచోరుతాయి. మంచిగా నరకాన్ని తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు డాక్టర్లు, రెవరెండర్లు, బిషప్లు అని పోతారు. నిజాయితీగా వార్త ముందు ఉన్నట్టు చెప్తే అలాంటి వాళ్ళు రేతే ఎలాగో చెప్తారు, ఏదైతే ఎలాగా ఎందుకు ఇది శాస్త్రులు పరిశీలించారు. ఆయన ఎంతసేపు బలహీనలు ప్రోత్సేద్దాం, బోధంతరిని ప్రోత్సేద్దాం, కింద స్థాయిలో ప్రోత్సేద్దాం వాళ్ళని. ఏంటంటే అలాంటి వారు మారు మనసు పొందితేనే దేవునితో ఆనందం. ఇది నీతిమంతుడికి అంటే దేవుడు పొంద మీద వదిలేశాడు. అట వాళ్ళు ఎట్లా వదిలేశాడు? పొంద మీద వదిలేశాడు. గమనించండి ఈరోజు మంచి మా నీతిమంతుని మాకు నేను తలతే నేను దైతే అనుకున్న వారికి నువ్వు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా వాళ్ళు మారు. నాకు నేను నీతిమంతుని అంటున్నప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఎందుకు మారుతాను? నాలో ఏదో బలహీనత ఉంది అందుకే చెప్తున్నారు అని వాళ్ళు అనుకోరు. తను నిజంగా బలహీన ముందు వారు అందుకే దేవుని బాధ్యత ముందు వాళ్ళే లేస్తారట. వేషధారి కాదు, దేవుని నమ్ముతున్నవారు, నిజాయితీ కాదు, తప్పలో ఉన్నదే దేవుని రాజ్యం తేతాడని దేవుని లేపం చెప్తుంది. మీరు అది ఉపమానం తప్పగా బంధించి చదివితే మారు మనసు పొందిన వారినే దేవుడు రక్షిస్తాడట. ఈరోజు నువ్వు ఎవరిదైతే చేస్తున్నావు, నీకు ఆ భారం ఉందా? నువ్వు తప్పిపోయిన వాళ్ళు, బలహీనలు చేసుకుంటున్నారా? వాళ్ళు బోధ చేద్దాము, వాళ్ళని మంచి దారిలో పెడదాము, దేవుడు నన్ను పెట్టారు అని ఉందా? లేకపోతే ఎంతసేపు నీకు నచ్చింది చెప్తుంది, నీకు అనుకూలంగా మాట్లాడి చెప్తుంది. మనల్ని పూజలు చెప్తుంటేనే మన సావాసం. మనం చేసిందంతా అమ్మ నువ్వు చేసిన సూపర్రా, నువ్వు తప్పదా చేస్తున్నావు అని మనల్ని పూజమోదేదే మనం ఉంటాం. కానీ ఈరోజు మన స్నేహం అవుతాముందో గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎంతసేపు మనది పూజమోదు, మనం ఏం చేసినా రైతు అన్న మోసు అన్న తరపు లేదా పూర్ణ దగ్గరే ఉన్నావంతో నువ్వు ఎప్పుడైనా పాడైపోతావు. దేవుని రాజ్యంలో నువ్వు వెళ్ళలేవు. నిన్ను బద్దించి నీకు బుద్ధి చెప్పి నీకు జ్ఞానం నింపి నీకు మారు మనసు పోలుకునే వ్యక్తిత్వం నువ్వు సావాసం చేసావంతో యేసుప్రభు అలాంటి వ్యక్తి దగ్గరే లేస్తాడు. మారు మనసు పాలాది అనుకున్న వారి దగ్గరే లేస్తాడు. నేను తరపు నేను చేస్తున్న రైతు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళదు. అందుకే తప్పిపోయిన వాళ్ళని, బలహీనుల్ని, దేవునితో దూరం అయిపోయిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు మనం వార్తను తెలుసుకున్న తర్వాత అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి. అలాంటి వాళ్ళని మనం రక్షించాలి. ఒక మరో తెలుసా, ఒక విజయం తేది దేవుని పని చేసినది అనేక మంది వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మాకు నేను సూపరు నీతిమంతుని అనుకున్న వారి దగ్గరికి వెళ్ళలేదండి. ఈరోజు నువ్వు నేను బైబిల్ చదువుతున్నామైనా, నువ్వు నేను అనేక లబ్ధి పొందుతున్నామన్నా అయినా ఎందుకు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారు అలాంటి సేవ చేశారు కాబట్టి దేవుడు వారికి ఆ మనసు ఇచ్చారు కాబట్టి అనేక మంది ఈరోజు దేవుని వైపు తెరబడుతున్నారు. తను మనం ఏం చేస్తున్నాను? ఎంతసేపు నీతిమంతుతో ఉందంటే చూస్తున్నాము. గమనించు, నువ్వు నీతిమంతుడు అనుకుంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. లేదు నాకు మారు మనసు పాలాలంటే నువ్వు ఈశ్వరునే మారు మనసు పొందు, ఆ వార్త భారాన్ని చదువు, దాని ద్వారా జీవించడానికి చూడు. తప్పిపోయే స్థితిలో ఉన్నారా? బలహీన స్థితిలో ఉన్నారా? అందరూ వదిలేసారని అనుకుంటున్నారా? నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నారా? ఇగో యేసుప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు.
నీ దగ్గరకు వచ్చి ఆయన నువ్వు మారు మనసు పొందితే ఆయన భుజాల మీద నిన్ను ఎత్తుకొని వెళ్ళి ఆయన సంతోషిస్తాడు, నువ్వు సంతోషిస్తావు. నిత్యము సంతోషంగా ఉండాలి ఆయన రాజ్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. మారు మనసు పొందుతున్నామా? మరొక అవకాశం దేవుని ఇస్తున్నారు. ఆ అవకాశం తీసుకొని ఆ తప్పిపోయిన బొద్దు ఆయన వస్తాడని ఎదురు చూసింది. ఈరోజు మనం కూడా ఎదురు చూడాలి. మన కూడా ఆ ఆశ ఉండాలి. ఆ ఆశ మనలో మొదలవుతే దేవుడు మనదైతే ఈర్ష్యనే రావడానికి ఇష్టపడుతున్నారు. ఆతో అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను నీతిమంతుడిని, నేను చేస్తున్న రైతు అని నువ్వు అనుకుంటే గమనించు, చాలా ప్రమాదంలో ఉన్నావు. దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నారు. ఆయన సన్నిధిలోకి రావాలని, ఆయనతో ఆనందించాలని ప్రార్థించాను. ప్రభా మాకు సహాయం తెచ్చే నాయన, మాకు మారు మనసు అప్పలేదు, నేను చేస్తున్నానని దయతే నేను అనుకుంటున్నాను ప్రభా. కానీ నేను ఆత్మభావం చెప్తుంది ప్రభా. మారు మనసు అవసరం లేదు, నీతి మంతులు కూడా నాకు అవసరం లేదని చెప్తుంది ప్రభా. నీ ఆత్మను విడిచిపెట్టేస్తావని మాకు గమనిస్తున్నాను ప్రభా. నాన్న, నేను మారు మనసు పొందుకొని నీ సన్నిధిలో నేను ఆనందించడానికి సహాయం తెచ్చానని, అతి సహాయం మాకు తెచ్చానని వేసినాను వదిస్తున్నాను తండ్రి. ఆమేన్.